కేజీ పిండి తీసుకున్నాను బెల్లం తాలికలు చేయడానికి. కేజీ బెల్లం తీసుకున్నాను. వేడి నీళ్ళు కొంచెం పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అప్పుడు ఇందులో వేసి కలుపుకోవాలి. ఇదిగో వేసి కలుపుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇలా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత వరిపిండి ఉంచుకొని అప్పుడు ఇలా చేసుకోవాలి. ఇలా బెల్లం తాలికల్లాగా చర్మంగా చేసుకోవాలి. చేసుకుంటే బాగా ఉడుకుతాయి, బాగుంటాయి. ఇది ఇలా చేసుకోవాలి. ఇగో బెల్లం ఇందులో వేస్తున్నాను. ఇగో నీళ్ళు పోస్తున్నాను. 1 లీటర్ ఉంటే నీళ్ళు పోసుకోవాలి. ఇది మళ్ళీ ఉడకాలి కదా. ఇగో ఇలా పోసుకొని ఇవి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇవి బెల్లం తాలికల్లాగా ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు అందులో వేసుకోవాలి. ఆ తర్వాత చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇవి ఇలా చేసుకోవాలి. ఇలా చేసాను. ఇగో ఇప్పుడు అసలు కాగింది. ఇప్పుడు ఈ బెల్లం పెట్టుకున్నాను కదా, ఇది కాగింది. ఇది అంతా ఇలా తీసుకోవాలి. ఒకవేళ వీటిలో బెల్లంలో కనుక ఒకవేళ ఇసుక ఏమైనా ఉంటే మామూలుగా ఇలాగ వడపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో అంటే నేను వడబెడతలేదు. ఇందులోనూ నాకు బెల్లంలో ఇసుక అదేమీ లేదు, అందుకు వడబెడతలేదు. ఇక ఇప్పుడు ఈ తాలికలు వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈలోపు ఇదిగో కొబ్బరికాయ కొట్టుకొని కూర తీసుకొని ఇలాగ కొంచెం నెయ్యి వేసి వేపుకోవాలి. నెయ్యి ఇందులో వేయటానికి నెయ్యి ఉండాలి. ఇదిగో యాలక్కాయ పొడి ఇదిగో చేసుకొని పెట్టుకున్నాను. ఇది అయిన తర్వాత అప్పుడు చూపిస్తాను. దీనికి ఇప్పుడు ఇటు అటు కదపకుండా అలాగే మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ చూడాలి. మూత పెట్టాను. 5 నిమిషాలు పోయిన తర్వాత తీసి అప్పుడు కలపాలి. అంతవరకు కలపకొడితే ఇరిగిపోతాయి. ఆ తర్వాత ఇగో ఈ పిండి వేసుకోవాలి. పిండి మిగిలింది కదా, ఈ పిండి పైన దిమ్ముకోవాలి. కొంచెం చిక్కగా ఉంటే అక్కర్లేదు, చిక్కగా లేకపోతే పలుచుకుంటే కనుక వేసుకోవాలి. ఆ తర్వాత చూపిస్తాను. అందుకో హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇంత చూపించాను కదా, వేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలాగ వచ్చింది. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి కూర వేసుకోవాలి. ఇదిగో కొబ్బరి కూర వేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. తిప్పేయకూడదు, ఎందుకంటే ఇవి ఇరిగిపోతాయి. ఇగో ఫ్రెండ్స్ ఇలాగ వస్తాయి. అలాగ ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు కొంచెం ఇప్పుడు వేసిన తర్వాత ఇగో ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తున్నాను. యాలకుల పొడి ఆ తర్వాత దించే ముందు వేసుకుంటే బాగుంటుంది, ఇప్పుడే వేయకూడదు.
అలాగ 10 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత అప్పుడు చూస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో 10 నిమిషాలు అయ్యింది. అలాగ సిమ్లో పెట్టాలి, అంటే కొంచెం ఇవి ఉడకాలి. ఉడికినంత వరకు ఉంచుకోవాలి, కొంచెం మెత్తగా అయినంత వరకు. ఇప్పుడు ఉడికినవి ఇదిగో చూపిస్తున్నాను. ఇలా గుంటనగా దించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇది కొంచెం గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకుంటున్నాను. యాలకుల పొడి వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. బెలవ తాలికలు రెడీ అయిపోయినాయి. మేము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, మరి ఉంటాను మరి.